బాస్ సీజన్ 9 వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ అయిన డీమన్ పవన్ తండ్రి గారు తుది శ్వాస విడిచిన సంగతి మనందరికీ తెలిసిందే. నిన్న తణుకులో ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఈ అంత్యక్రియలకు బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌గా రీతు అలానే ఇమ్మాన్యుయల్ తణుకుకు వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే ఇంకొక విషయం ఏంటంటే రీతు అక్కడికి వెళ్ళగానే చాలామంది తనని చూస్తూ సెల్ఫీస్ అడగడం, ఈ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ జనాలు అసలు ఎక్కడ ఎలా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో రోజు రోజుకి మర్చిపోతున్నారు. అసలు రీతు అక్కడికి వెళ్ళిన పర్పస్ ఏంటి? వీళ్ళు చేస్తున్న పనేంటి? అంటూ చాలామంది అసలు ఆ వీడియోస్ చూసి చాలా నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారు. అయితే డీమన్ ఫాదర్ అంత్యక్రియలు అయ్యే వరకు కూడా రీతు అలానే ఇమ్మాన్యుయల్ అక్కడే ఉన్నారు. డీమన్ పవన్‌కి అండగా. నిజంగా వాళ్ళది గ్రేట్ ఫ్రెండ్‌షిప్ అనే చెప్పాలి. ఇకపోతే చాలామంది డీమన్ ఈరోజు తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో తండ్రి అంత్యక్రియలకు సంబంధించిన వీడియో అయితే షేర్ చేశారనమాట నిన్న. సో, ఆ వీడియోని చూస్తూ నెటిజన్లు స్టే స్ట్రాంగ్ డీమన్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇంకా చాలామంది కళ్యాణ్, తనుజ రాలేదా అంత్యక్రియలకు, నీకు సపోర్ట్‌గా రాలేదా అన్నట్టుగా చాలామంది కమెంట్స్ పెడుతున్నారు. అయితే ఇంకా కొంతమంది తనుజకి, కళ్యాణ్‌కి ఎగైనిస్ట్‌గా ఉన్నవాళ్ళు ఉంటారు కదా! అలాంటి వాళ్ళు వాళ్ళ పైన నెగెటివ్ స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అయితే ధీమన్ పవన్ తండ్రి గారు తుది శ్వాస విడిచింది హైదరాబాద్‌లో. కానీ ఆయన స్వగ్రామానికైతే ఆయన్ని తరలించడం జరిగింది. తణుకులో అంత్యక్రియలు చేశారు. కుటుంబ సభ్యులందరూ అక్కడే ఉన్నారు కాబట్టి. సో, తండ్రి మృతదేహంతో అక్కడికి వెళ్ళడం డీమన్ పవన్. తర్వాత రీతు ఇమాన్యుయల్ డీమన్‌ని కలవడం కోసం అక్కడికి వెళ్ళడం జరిగింది. పవన్ అలానే సారీ కళ్యాణ్ అలానే తనూజ వెళ్ళలేకపోయారో, లేకపోతే ఇంకేదైనా పర్సనల్ రీజన్స్ అయ్యుండొచ్చు. వాళ్ళు ఎక్కడ ఈ విషయం కోసం అయితే డిస్కస్ చేయలేదు. కాకపోతే జనాలు మాత్రం డీమన్, తనూజ అలానే కళ్యాణ్ వీళ్ళందరూ చాలా క్లోజు. సో, ఎందుకు వెళ్ళలేదు అనే క్వెషన్ అయితే ఎక్కువగా రైజ్ అవుతుంది. సో, మనం అర్థం చేసుకోవాలి వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్‌లో మేబీ బిజీగా ఉండుండొచ్చు. ఏదైనా అదర్ రీజన్ ఉండొచ్చు. సో, నెగటివిటీ స్ప్రెడ్ చేయడం ఆపేస్తే మంచిది. మరి మీకేమనిపిస్తుందో కామెంట్స్‌లో చెప్పండి.